అప్పుడు తప్పు చేసిన సీనయ్య ఇప్పుడెలా ఒప్పు చేశాడు? సీనయ్య ఏ తప్పు చేయనప్పుడు అసలు తప్పెవరిది పిన్ని? నీతా పిన్ని? ధనం, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? అన్నా, నేనే తప్పు మాట్లాడాను. సీనయ్య వల్ల ఎలాంటి తప్పు జరగనప్పుడు మరి పిన్ని తప్పు చేసినట్లే కదా. ఒసే ఒసే, ఎవరికి రాని ఆలోచనలు నీకెందుకు వస్తున్నాయే? దుర్గా, దాని మాటలేం పట్టించుకోకమ్మా. లేదత్తమ్మా, ఇది కొట్టిపారేసే విషయం కాదు. ఈ మాట ఇవాళ ధనం అడిగింది, రేపు ఇదే మాట ఊళ్ళో అందరు అడుగుతారు కదా. సీనయ్య ఏ తప్పు చేయనప్పుడు ఆన్ని శిక్షించిన నాదే తప్పు. అదేం కాదు, ఒక్కోసారి గట్ల జరుగుతా ఉంటాది. అది కాలం చేసిన తప్పు గాని మనిషి చేసిన తప్పు కాదు. గట్ల అనుకోవడం, మనల్ని మనం సర్ది చెప్పుకోవడం అత్తమ్మా. లేదు దుర్గా, ఎవరో ఏదో అన్నారని రాముడు సీతమ్మని బయటికి పంపిండు. తర్వాత ఎంతో బాధపడిండు. ఎంత బాధపడినా తిరిగి సీతమ్మ రాములోరి చెంతకు చేరలేదు కదత్తమ్మా. అది కథ దుర్గా, ఇది నిజం కదత్తమ్మా. అయితే ఏం చేస్తావు? ఎంతో ప్రేమగా ఇంటికి వచ్చిన సీనయ్యని మళ్ళీ బయటికి పంపిస్తావా?